నమో నారాయణాయ నమః. పాలాబ్ధిసేనాయ నమః. వేదాంత వేద్యాయ నమః. ఈరోజు మన పాసురం 28వ పాసురం. ఈ పాసురం తిరుప్పావైలో శరణాగతికి పరాకాష్ట. ఇక్కడ ఆండాళ్ తల్లి మనకు భక్తి అంటే ఏమిటో అత్యంత సరళంగా హృదయాన్ని కదిలించేలాగా బోధిస్తోంది. ఈ పాసురాన్ని మనమందరము భక్తితో ఆలపిద్దాం. கரவைகள் பின் சென்று காணம் சேருந்தும்போம் அறிவொன்றுமில்லாத குலத்து உந்தன்னை இரவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் உரை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேர் அரைத்தனவும் சீறி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோ ரெம்பாவாய் ஆண்டாள் తిరువడిగళే శరణం. ఈ పాసురంలో గోపికలు ఏమంటున్నారు? ఓ గోవిందా, కరవైగళ్ పిన్ సెండ్రు కానం సేరుందుంబోం అని అంటున్నారు. మేము గొప్ప విద్యావంతులం కాదు, వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళము కాదు, ఆవుల వెనక వెళ్ళి అడవుల్లో జీవించే ఏ జ్ఞానము లేని సాధారణ గోపికలం నాయనా. అయినా నీ అనంత జన్మలలో చేసిన మహాపుణ్య ఫలంగా నిన్నే మా స్వామిగా పొందే భాగ్యం మాకు లభించింది. లోటేమీ లేని పరిపూర్ణుడా గోవిందా, నీతో మాకు ఏర్పడిన ఈ బంధము ఈ లోకంలో ఎప్పటికీ విడిపోవడానికి వీలు కాదు. అజ్ఞానంతో ఉన్న చిన్న పిల్లలమై కేవలం ప్రేమతో నీ నామాన్ని పిలిచినప్పుడు ఆ పిలుపులో లోపాలున్నా దానిని తప్పుగా భావించి మమ్మల్ని కోపంతో శిక్షించకు తండ్రి అని అంటున్నారు. ఇక్కడ ఇది సాధారణ మాట కాదు, ఇది శరణాగతి స్వీకారం. ఇంకా ఏమంటున్నారు? చివరిగా ఒకే కోరిక, రాజ్యం కాదు, సంపద కాదు, స్వర్గం కూడా కాదు, ఈ వ్రతఫలమైన పరై అంటే నీ సేవ, నీ అనుగ్రహం, నీ కృప దయచేసి మాకు ప్రసాదించు అని అడుగుతున్నారండి. పరై ఏలో రెంబావాయ్, ఇదే ఆండాళ్ తల్లి చూపించిన శరణాగతి శిఖరం. ఇదే తిరుప్పావై సందేశం. జ్ఞానం లేకపోయినా భగవంతుణ్ణి పొందవచ్చు, ఆచారాల్లో లోపాలున్నా ఆయన కరుణ తగ్గదు. కానీ ఒకటి తప్పనిసరి, నిష్కపటమైన ప్రేమ. భగవంతుడితో ఏర్పడిన బంధం ఈ లోక సంబంధం కాదు, అది జన్మ జన్మల వరకు విడిపోని బంధం. మన అజ్ఞానాన్ని కాదు, మన ప్రేమను మాత్రమే చూస్తాడు ఆ గోవిందుడు. ప్రేమతో భగవంతుణ్ణి ఆశ్రయించండి, ఆయన కృప తప్పకుండా లభిస్తుంది అందరికీ. ఆండాళ్ తల్లి అనుగ్రహంతో మనందరికీ గోవిందుని శాశ్వత శరణాగతి లభించుగాక. స్వోచ్చిష్ట మాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుతిత్తనుజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీ గోదారంగనాథాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.